హలో, ఇప్పుడు మనం ప్రింట్అవుట్ సాఫ్ట్వేర్లో మెషర్మెంట్ ఎలా ఎంటర్ చేయాలి అని చూద్దాం. నార్మల్గా మనం మెషర్మెంట్ ఎలా తీసుకుంటున్నాము అని ఆల్రెడీ మీరు వీడియో చూసారు. దాంట్లో నేను క్లియర్గా చెప్పాను ఏ మెషర్మెంట్ నుంచి ఏ మెషర్మెంట్ వస్తే మీకు సరిపోతుంది అని. మెషర్మెంట్ బ్లౌజ్ నుంచి కూడా ఉంది అండ్ డైరెక్ట్ మెషర్మెంట్. సో ఆ రెండు వీడియో మీరు రెఫరెన్స్ చూసిన తర్వాత మెషర్మెంట్ తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత మన సాఫ్ట్వేర్లో ఎంటర్ ఎలా చేయాలి, అప్పుడు మనకి ఎలా అవుట్పుట్ వస్తుంది అని నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ వీడియోలో మెషర్మెంట్ ఎంటర్ చేయడం అది నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు హైట్ మనం ఎంత తీసుకుంటామో అదే మనం పెడతాము. కట్టింగ్కి అది ఎక్సెస్గా యాడ్ అయ్యి వస్తుంది. అండ్ అప్పర్ చెస్ట్ మనము మన వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో దాంట్లో ఎంత డిఫరెన్సెస్ రావాలి అండ్ 0.5 రాకూడదు అని నేను చెప్పాను. సో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్కి మీరు 0.5 లేదా 0.75 అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. లేదు నాకు అలానే వచ్చిందండి అంటే రౌండ్ ఫిగర్ చేసుకోండి. నేను మెషర్మెంట్ వీడియోలో ఇంకొకసారి చెప్పాను. సో లేదంటే మీరు 0.5 కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను 0.5 లేకుండానే మెషర్మెంట్ ఇస్తున్నాను. సో అప్పర్ చెస్ట్, సెంటర్ చెస్ట్ ఇచ్చేసిన తర్వాత నేను ట్యాప్ కొడితే నాకు యావరేజ్ మెషర్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. యావరేజ్ అంటే ఈ మెషర్మెంట్కి, ఈ చెస్ట్ లూజ్కి, ఈ షోల్డర్ ఫినిషింగ్, ఈ ఫుల్ షోల్డర్, ఈ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండ్ మిడిల్ హ్యాండ్, వేస్ట్, ఇవి మొత్తం ఇక్కడ యావరేజ్ కనిపిస్తుంది. సో లేదు నేను తీసుకున్న ప్రకారం పెట్టుకోమా అంటే మనం ఈజీగా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు షోల్డర్ ఫినిషింగ్ అనుకోండి, నేను ఇప్పుడు 2 అనేది వీళ్ళ సజెషన్లో వచ్చింది. 2.25 దాకా మనం పెట్టవచ్చు అని వస్తుంది. సో 2.5 పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే నెక్ విత్ క్లోజర్గా అయిపోతుంది. నేను అది కూడా మీకు కట్టింగ్ అయిన తర్వాత ప్యాటర్న్ వీడియోలో నేను చూపిస్తాను, అది చూడండి క్లియర్గా. సో 2.25 నేను ఇప్పుడు తీసుకున్నాను. సో దానివల్ల అది చెప్తున్నాను అనుకోండి. అండ్ స్లీవ్ హైట్ 0.5. సో 6.5 మనం తీసుకున్నాము, అదే నేను ఇక్కడ పెట్టేశాను. దీంట్లో మెషర్మెంట్స్ మనం ఎంటర్ చేయడం మొత్తం ఫినిషింగ్ మెషర్మెంట్స్ మాత్రమే. దీంట్లో నుంచి కట్టింగ్కే యాడ్ అయి వస్తుంది. ఆ ప్రింటింగ్ వీడియోలో మీరు క్లియర్గా చూడండి. సో 6.5 నేను హైట్ ఇచ్చేసాను. అండ్ హైట్ ఇచ్చేసిన తర్వాత 13.5 అనేది వాళ్ళది స్లీవ్ రౌండ్, 14.5 అనేది వాళ్ళకి మిడిల్ హ్యాండ్ రౌండ్. ఓకే, సో దాని తర్వాత బ్యాక్ నెక్ హైట్, ఫ్రంట్ నెక్ హైట్కి డిఫరెన్స్. సో మినిమం 6.5 వాళ్ళకి పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్తున్నాము. లేదు నాకు 7.5 వస్తుంది అనుకోండి, మనం పెట్టుకోవచ్చు, కానీ అది ఇంకా డౌన్ అయిపోతుంది, వాళ్ళకి చాలా కింద పోతుంది. సో దానివల్ల ఒకసారి మీరు మెషర్మెంట్లో చూసుకోండి. వాళ్ళు డీప్ అడుగుతున్నారంటే ఖచ్చితంగా మనం ఈ మెషర్మెంటే పెట్టుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఒకసారి వాళ్ళని స్ట్రైట్ మెషర్మెంట్, మనం మెషర్మెంట్ వీడియోనే చాలా చూసుకోండి. సో స్టార్టింగ్లో మెషర్మెంట్ ఎంటర్ చేయనప్పుడు మాత్రం ఇవన్నీ మీరు చూసుకుంటే ఒక 10-15 మెషర్మెంట్స్ ఇచ్చేసిన తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. ఎలాంటివి కరెక్ట్ మెషర్మెంట్, ఎలాంటివి కొంచెం డౌట్ ఉందని మనం దాంట్లో నుంచి ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 7 inches బ్యాక్ నెక్ హైట్, 7 inches ఫ్రంట్ నెక్ హైట్. బ్యాక్ నెక్ హైట్ నాకు వాళ్ళు డీప్గా అడుగుతున్నారు అనుకోండి, సో అది కూడా మనం పెట్టుకోవచ్చు. యావరేజ్ మెషర్మెంట్ ఇక్కడ కింద ఉంది, సో యావరేజ్ మెషర్మెంట్ పెట్టుకోవచ్చు. లేదు కస్టమర్ వాళ్ళు 10 inches అడిగారు అనుకోండి, అది కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు షోల్డర్ అనేది వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది అనమాట. అది నేను కటింగ్ వీడియోలో అండ్ లోపల మనం ఏ మోడల్ సెలెక్ట్ చేస్తున్నామో దాంట్లో నేను చూపిస్తాను. సో మెషర్మెంట్ ఎంటర్ చేయడం మాత్రమే దీంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేస్ట్ లూస్ మన వీడియోలో మనం చూడవచ్చు ఎలా ఏ డిఫరెన్స్లో అది ఉండాలని. సో ఈ మెషర్మెంట్ అనేది వేస్ట్ లూస్లో ఖచ్చితంగా మనం ఇస్తేనే వాళ్ళకి కావాల్సిన డాట్ మెషర్మెంట్ కానీ లేదా బాడీ పట్టి ఫిట్టింగ్, బెల్ట్ పోర్షన్ ఉంది కదా అది ఫిట్ చేసేదానికి ఇది చాలా యూజ్ అవుతుంది. సో వేస్ట్ లూజ్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అండ్ దాని తర్వాత ఫ్రంట్ పాయింట్ సెంటర్ అనేది నాకు ఫిక్సింగ్గా వాళ్ళకి కప్ సెంటర్ మాత్రమే మనం చూసుకోవాలి. ఆ వీడియోలో నేను చెప్పాను చూడండి, వీడియోలో ఖచ్చితంగా నేను ఇక్కడ పెట్టాను, సో అది మీరు చూడండి. అండ్ దాని తర్వాత మీరు ఫుల్ షోల్డర్ మెషర్మెంట్ అండ్ ఆర్మ్ రౌండ్ అనేది మీకు మన చెస్ట్ లూజ్ పెట్టి దీంట్లోనే ఆటోమేటిక్గా వస్తుంది. మన సాఫ్ట్వేర్లో ఏది వస్తుందో మనం అదే పెట్టుకోవచ్చు.
లేదు మా కస్టమర్ దగ్గర నుంచి చాలా డిఫరెన్స్ వస్తుందండి ఫుల్ షోల్డర్కి అండ్ ఆర్మ్ రౌండ్కి అంటే +or- 1 ఇంచెస్ దాకా మీరు అలో చేసుకోవచ్చు. +or- అంటే ఇప్పుడు చూడండి 15 ఇంచెస్ వీల్కి వస్తుంది అని మన సాఫ్ట్వేర్లో ఫిక్స్ అయింది. లేదు వాళ్ళకి 14.5 ఉంది అనుకోండి, మనం చేంజ్ చేసేదానికి అక్కర్లేదు. లేదా 14 ఉంది కూడా ఇక్కడ చేంజ్ చేసేదానికి అక్కర్లేదు. కానీ వాళ్ళకి 13 ఉంది, 13.5 ఉంది, ఐ మీన్ చాలా చిన్న షోల్డర్గా ఉంది లేదా చాలా పెద్ద షోల్డర్గా ఉంది మాత్రం ఇది మనం చేసుకుంటే చాలు. ఇప్పుడు పెద్ద షోల్డర్ అనుకోండి, వాళ్ళకి 16.5 నేను తీసుకున్నానండి, ఈ 38 బాడీ లూజ్కి నేను 16.5 తీసుకున్నానంటే ఇక్కడ మనం 16.5 చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెషర్మెంట్ ఆర్మ్ రౌండ్ కూడా మీకు మన మిడిల్ హ్యాండ్ లూజ్ అండ్ మన సెంటర్ చెస్ట్తో పాటు ఇక్కడ వస్తుంది. సో అది 95% కస్టమర్కి అలాగే సరిపోతుంది. సో డిఫాల్ట్ మెషర్మెంట్ ఫుల్ షోల్డర్ అండ్ ఫుల్ ఆర్మ్ రౌండ్ అవి రెండు పెట్టుకుంటే చాలు. కానీ ఒక్కొక్క కస్టమర్కి మాత్రం రేర్ కేసెస్లో మాత్రం ఇది చేంజ్ చేసే అవసరం వస్తుంది, అప్పుడు మాత్రం చేంజ్ చేసుకోండి. సో ఆర్మ్ రౌండ్ కూడా అలాగే +or- 1 ఇంచ్ ఉంటే మీరు చేంజ్ చేసేదానికి అక్కర్లేదు. సో డోంట్ చేంజ్ ఇఫ్ ఆర్మ్ రౌండ్ lesser than our availability or more than availability of 1 inch. ఓకే, సో 1 ఇంచ్ అవైలబిలిటీ నుంచి ఎక్కువ కావాలంటే మాత్రం మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడు ఇలాగే లేదు నాకు అలాగనే వస్తుంది అనుకోండి, మీరు ఈ మొత్తం దీంట్లో ఇలాగనే పెట్టొచ్చు. దాని తర్వాత మనకి ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేస్తాం అనుకోండి, క్యాషువల్ బ్లౌజ్. సో ఈ క్యాషువల్ బ్లౌజ్లో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఏ మెషర్మెంట్ పెడితే ఎలా డయాగ్రామ్ వస్తుంది, సో వాళ్ళని పెట్టి మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అది మీకు బేసిక్ బ్లౌజ్ వీడియోలో కంప్లీట్గా నేను చూపిస్తాను, అది చూడండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మెషర్మెంట్ ఎంటర్ చేయడం మాత్రం మనం చెప్పాము. ఈ మెషర్మెంట్ పెట్టి మీరు ప్రిన్సెస్ కట్ కానీ లేదా నార్మల్ 3 డాట్ బ్లౌజ్, 4 డాట్ బ్లౌజ్, కటోరీ బ్లౌజ్ ఏమైనా ఈ మెషర్మెంట్ పెట్టుకుంటేనే చాలు. క్లోజ్ నెక్కి, బోట్ నెక్కి మనకి కావాల్సిన మెషర్మెంట్స్ మాత్రం చేంజెస్ కావాలి. అది ఆ మోడల్ ఏ మోడల్ వీడియో నేను చూపిస్తానో ఆ మోడల్ వీడియో అప్పుడే నేను ఇది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.